ఇది ప్రభు ఇచ్చిన అవకాశం, ఆహ్వానం. ఆ ఆహ్వానం మేరకు మనం ఏం చేయాలంటే సువార్తను నమ్మి యేసును అంగీకరించాలి. 3వ తరగతి చదువుతాంది హన్నా అనే ఒక 8 సంవత్సరాల పాప. ఆ అమ్మాయి చిన్నప్పుడే తన తల్లి చనిపోయింది. కానీ వాళ్ళ నాన్న ఆ పాపకి తండ్రి తల్లి ఆయనే. ఆ అల్లారు ముద్దుగా పెంచుతున్నాడు ఆ పాపని. ఓ రోజు చర్చి నుంచి వచ్చింది ఇంటికి. మధ్యాహ్నం వేళ వాళ్ళ నాన్న, ఆదివారం కదండి, అన్నీ వండి పెట్టాడు. ఇద్దరు కూడా టేబుల్ మీద కూర్చొని తండ్రి కూతుర్లు ఇద్దరూ తింటూ ఉన్నారు. తింటూ ఉంటున్న సమయంలో ఆ పాప వాళ్ళ నాన్నని అడిగింది, నాన్న నువ్వు యేసయ్యను ప్రేమిస్తున్నావా అని అడిగింది. అడిగితే ఆ నాన్న ఏం చెప్పాడంటే, నేను యేసు ప్రభువుని ప్రేమించడం లేదు, ఎందుకంటే ఆయన మరణించాడు. ఆయన మరణించాడు కాబట్టి, ఆయన దేవుడు కాదు కాబట్టి నేను ఆయన్ని ప్రేమించడం లేదు అన్నాడు. అనగానే వెంటనే ఆ పాప అంది, లేదు నాన్న, ఆయన మరణించాడు, కానీ 3వ రోజున తిరిగి లేచాడు. తిరిగి లేచి చాన్నాళ్ళు ఉన్నాడు, అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేస్తూ ఇంకా ఆయన బ్రతికే ఉన్నాడు నాన్న అని అంది ఆ చిన్న పాప. అంటే వాళ్ళ నాన్న అన్నాడు, అది కాదు, అసలు ఆయన నాకు కనిపించడం లేదు, ఆయన నేనెప్పుడు కూడా ఆయన్ని చూడని ఆ యేసయ్యని ఎలా నమ్మమంటావు అని అన్నాడు. ఏమన్నాడండి? ఆ యేసయ్యని నువ్వు బ్రతికావని అంటున్నారు కదా, ఆయన జీవిస్తున్నాడని అంటున్నావు కదా, అయితే ఆ బ్రతికిన ఆ యేసయ్య నాకెప్పుడు కనపడలేదు, నేనెప్పుడు కూడా చూడలేదు ఆయన్ని అని అన్నాడు. అనగానే ఆ చిన్న అమ్మాయి మౌనం వహించింది. ఈ తండ్రి అనుకుంటున్నాడు తనలో తాను, నోరు మూసేసిందిరా బాబు, ఇక మళ్ళీ సమాధానం చెప్పదు, ఇక ఏ ప్రశ్న వేయదు అని అనుకుంటున్న ఒక 3 నిమిషాల తర్వాత మళ్ళీ ఆ పాప నాన్నని ప్రశ్నించడం మొదలుపెట్టింది. వాళ్ళ నాన్నతో అంటుంది, ఏమనంటే, నాన్న, అమ్మ చనిపోయింది కదా, నేను 6 నెలలు, నాకు 6 నెలలు వయసులో ఉన్నప్పుడు అమ్మ చనిపోయిందని నువ్వే చెప్పావు కదా, అయితే అమ్మ నాకు కనబడటం లేదు కాబట్టి, అమ్మని నేను చూడలేదు కాబట్టి అమ్మ లేదు అని నేను అనగలనా నాన్న అని అందట. అనగానే ఆ తండ్రి ఆలోచించడం మొదలుపెట్టాడు. బిడ్డ ఉంది అంటే దాని అర్థం ఏంటండి? తల్లి ఉందని అర్థం, తండ్రి ఉన్నాడని అర్థం. ఇప్పుడు బిడ్డ వచ్చి తల్లి లేదు తండ్రి లేడని అనగలదా? ఒకవేళ అన్నారే అనుకుందాం, అన్నారే అంటే ఎంత అమాయకుడైనా నమ్ముతాడంటే దాన్ని నమ్మలేడు. కాబట్టి ఒక నాస్తికుడిగా ఆయన ఏమంటాడంటే, నా భార్య ఎందుకు చనిపోవాలి ఈ చిన్న పిల్ల ఉన్నప్పుడు, నా కూతురు చిన్నపిల్లగా ఉన్నప్పుడు దేవుడే గనక ఉంటే నా భార్యను ఎందుకు తీసుకోవాలి అని చెప్పి ఆయనటండి కనబడని దేవుణ్ణి ఎందుకు నమ్మాలి అని నాస్తికుడు అయిపోయాడట. అయితే దేవుడు అతన్ని ప్రేమించాడండి, తన కూతురు ద్వారానే ఆయన కళ్ళు తెరిపించాడు. ఈ మాటలు ఎప్పుడైతే విన్నాడో, ఈ ఆలోచన ఎప్పుడైతే చేసుకున్నాడో, వెంటనే కంటనీరు పెట్టుకొని తన కూతురును అడుగుతున్నాడు, అమ్మా, ఈరోజు నీవు చిన్నదానివే కానీ నాకు పెద్ద పాఠాన్ని నేర్పించావు. దేవుడు లేడని ఇన్నాళ్ళు నేను అనుకున్నాను, దేవుడు కనబడటం లేదని అహంకారంగా మాట్లాడాను నేను అజ్ఞానంతో, కానీ నీవు అన్నటువంటి ఒక సాధారణమైన మాట నా గుండెలను పిండివేయడం ద్వారా నేను యేసయ్యను నమ్ముకుంటున్నాను, నా కోసం ప్రార్థించు తల్లి అన్నాడట. నా ప్రియమైన వాళ్ళరా, చూసారా ఆ చిన్న బిడ్డ తన తండ్రికి ఎంత పెద్ద పాఠం నేర్పించిందో. నా ప్రియమైన వాళ్ళరా, దేవుడు కనబడటం లేదని, దేవుడు లేడని, దేవుడు మరణించాడని, ఆయన తిరిగి లేవలేదని అహంకారులు అజ్ఞానం చేత, నాస్తికులు వారి యొక్క రకరకాల హేతువాదం చేత రకరకాలుగా మాట్లాడుతున్నారు. కానీ
వాస్తవంలోనికి వెళితే ఎవరూ కాదనలేని నిజాలు బైబిల్లో ఉన్నాయి, దేవునిలో ఉన్నాయి. అది నమ్మితే మనకేం కలుగుతుంది అంటే ఆశీర్వాదం కలుగుతుంది, దీవెన కలుగుతుంది. ప్రభు మనందరికీ సహాయం చేయనుగాక.